హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు వీడియోలో నేను మీకు మన హోటల్ స్టైల్లో మినపగారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం బయట చేసినట్టుగానే చాలా సాఫ్ట్గా ఇంకా దూదిలా ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది పల్లి చట్నీతో పాటు తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మనం గ్రైండర్లో చేసుకున్న పిండి మిక్సీలో చేసుకున్నా సరే ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఓవర్ నైట్ మినపప్పు నానబెట్టుకోవాలి. నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను. మనం ముందు రోజు కాకపోయినా ఈరోజు మార్నింగ్ నానబెడితే ఒక 6 అవర్స్ తర్వాత మనం పిండి రుబ్బేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 6 అవర్స్ నానాలి మినపప్పు, అప్పుడే గారెలు చాలా బాగుంటాయి. నేను నైట్ నానబెట్టాను అనమాట మార్నింగ్ టిఫిన్ కోసం. మీరు ఈవినింగ్ వేసుకున్నదైతే మార్నింగ్ నానబెట్టేసుకోండి. నేను గ్రైండర్లో పిండి రుబ్బుతున్నాను. పిండి కాస్త గట్టిగానే రుబ్బుకోవాలండి. మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, చేతికి కూడా అంటుకోకుండా ఉంటాయి. ఇలాగ మనం పిండి గట్టిగా పట్టుకున్నామంటే, పిండి లూజ్ అయిందంటే మన వేసేటప్పుడు చేతికే అంటుకుంటూ వస్తుంది పిండి, అండ్ సరిగ్గా రావు కూడా. చూసారు కదా, ఈ మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇక దీంట్లో కాస్త ఆనియన్స్ తరుగు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీరు గారెలు బాగా పొంగుతూ రావాలనుకుంటే కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోండి. అది ఆప్షన్ అండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. కొంతమందికి వేసుకోవడం ఇష్టం ఉండదు, అవసరం లేకపోతే వేసుకోకండి. నేనైతే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ పిండి మిక్సీలో రుబ్బడం కాస్త కష్టంగా ఉంటుంది, గట్టిగా రుబ్బుకునేటప్పుడు. గ్రైండర్లో అయితే చాలా ఈజీగానే అయిపోతుంది. కానీ ఎందులో చేసుకున్నా మనం ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నామంటే గారెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, పిండి చేతికి అంటకుండా ఎలా వస్తుందో. మనం ఈ మాత్రం గట్టిగా పట్టే పిండి సరిపోతుంది అన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసేసుకోవడమే. మనం కాస్త మందంగా ఉండే కళాయి పెట్టుకోవడం మంచిది, ఎందుకంటే లేకపోతే త్వరగా గారెలు కలర్ చేంజ్ అయిపోతాయి. మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా లోపల కుక్ అవుతూ బాగా పర్ఫెక్ట్గా రావాలంటే మనం కాస్త మందపాటి కళాయి పెట్టుకోవాలి. లేకపోతే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. లోపల కూడా కుక్ అవుతూ మంచిగా వస్తాయి అన్నమాట. ఇది వేసుకునేటప్పుడు అరిటాకు మీద కానీ, లేదా తమలపాకు మీద అయినా, లేదా ప్లాస్టిక్ కవర్ మీద అయినా సరే వేసేసుకోవచ్చు. నేనైతే కవర్ మీద ఒత్తుకుంటున్నాను. కొంతమంది చేతితో కూడా డైరెక్ట్గా వేసేస్తారు. చూసారు కదా, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందు వేసింది రెడీ అయిపోతుంది, అది తీసేసి మళ్ళీ ఇంకోటి వేసేసుకుంటూ ఉంటాను నేనైతే.
అలా చేస్తే కాస్త ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యి రెడీ అయిపోయిందంటే అది తీసేస్తాను. ఆ ప్లేస్లో ఇంకోటి వేసేసుకుంటాను. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే మినపగారెలు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, మంచి కలర్ వచ్చినాయి కదా. ఇది పల్లి చట్నీ రెడీ చేసుకొని కాంబినేషన్లో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. పల్లి చట్నీ చాలాసార్లు వీడియో చేశాను కాబట్టి ఇప్పుడు చేయలేదన్నమాట. కావాలంటే ముందు వీడియోలు చూడండి. అంతే అండి, థ్యాంక్ యూ.